కానీ లెమ్ము నీకు వెలుగు వచ్చింది అన్నాడు. అంటే ఆ లైట్ ఏంటి? కొరింథీ 2:4 సువార్త ప్రకాశం అని చెప్పాడు. సువార్త ప్రకాశం మన మీద ప్రకాశిస్తుందంటే ఇట్స్ నథింగ్ బట్ మనకి సాల్వేషన్ కలుగుతుంది అని అర్థం. సాల్వేషన్ ఏమంటాం? గ్రీక్లో సోజో అంటాం. ఓకేనా? సోజో కలగడానికి మూలం ఏంటి? రెస్ట్. రెస్ట్కి మూలం ఏంటి? రైచియస్నెస్. సో రైచియస్నెస్, గ్లోరిఫికేషన్, నథింగ్ బట్ రెస్ట్. ఆ తర్వాత మనకు కలిగింది సాల్వేషన్. సాల్వేషన్, జస్టిఫికేషన్, గ్లోరిఫికేషన్, సాల్వేషన్. రైచియస్నెస్, గ్లోరిఫికేషన్, నథింగ్ బట్ రెస్ట్. ఆ తర్వాత మనకు కలిగింది సాల్వేషన్. సో జస్టిఫికేషన్, గ్లోరిఫికేషన్, సాల్వేషన్. జస్టిఫికేషన్, గ్లోరిఫికేషన్, సాల్వేషన్ ఈ మూడు కూడా మనకు అర్థం అవ్వాలి. గ్లోరిఫికేషన్, సాల్వేషన్ ఈ మూడు కూడా మనకు అర్థం అవ్వాలి. వీఆర్ జస్టిఫైడ్ అండ్ వీఆర్ గ్లోరిఫైడ్ అండ్ గాడ్ ఈజ్ సేవింగ్ అస్. దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. రక్షణ అనే దానిలో రక్షించబడుతున్నాం, రక్షించబడతాం. ఇదంతా రక్షణలో ఉంది. రక్షణ అంటే ఎవరి పేరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే రక్షణ. తీతుపత్రిక 2:11. రక్షణ అనేది నీతి అనే విషయం దగ్గర ఆగితే కంప్లీట్ అవుతుంది. నీతి, ఆ నీతి దేని కొరకు ఇచ్చాడు? వాగ్దానం కొరకు ఇచ్చాడు. ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గురించిన వాగ్దానమును బట్టి లేదా నిరీక్షణ బట్టి దానికి వారసులు మౌటికై పరిశుద్ధాత్మలను కుమ్మరించాడు. ఆ నిత్య జీవాన్ని మొదటి అధ్యాయం తీతుపత్రికలో ఏమన్నాడు? అనాది కాలం మందు దేవుడు చేసిన కృపా నిధి. చెప్పు ఏమన్నాడు దాన్ని? యేసు ఆమె చేతిని పట్టుకున్నాడు. వాగ్దానం అన్నాడు. సో అంటే ఇప్పుడు మన ప్రొటెక్షన్ అంతా దేనిలో ఉంది? ప్రామిస్లో ఉంది. ఇఫ్ వీఆర్ లివింగ్ ఫర్ ద ప్రామిస్, గాడ్ డెఫినెట్లీ ప్రొటెక్ట్స్ అస్. మన వాగ్దానం కొరకే జీవిస్తే దేవుడు మనల్ని కాపాడతాడు. నేను హెసెద్ బర్త్డే రోజు చెప్పాను కదా.